ఇండిగో సంక్షోభం, భారీగా విమానాల రద్దు పూర్తిగా ఇండిగో అంతర్గత సమస్యల వల్లే తలెత్తిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఇండియా టుడేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగోపై కఠిన చర్యలు చేపడతామని, భవిష్యత్తులో విమానయాన శాఖను ఎవరూ తేలికగా తీసుకోలేని స్థాయిలో ఈ చర్యలుంటాయని చెప్పారు. సంక్షోభం కారణంగా ఇబ్బందులెదుర్కొన్న ప్రయాణికులకు ఆయన క్షమాపణలు తెలిపారు. ఇండిగో సీఈఓను తొలగిస్తారనే ప్రచారాలపైన మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అవసరమైతే ఖచ్చితంగా తొలగిస్తాం, అంతేకాదు విధించేందుకు అవకాశమున్న అన్ని రకాల జరిమానాలు వేస్తాం. ఇండిగో సంక్షోభానికి సంబంధించి అన్ని కోణాలను పరిశీలిస్తున్నాను. దీనిపై కమిటీ లోతుగా విచారిస్తోంది. సంక్షోభం, భారీగా విమానాల రద్దును ఇండిగో సంస్థ ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విమానయాన సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఎఫ్టీఎల్ నిబంధనలను అమల్లోకి తెచ్చాము. విమానయాన శాఖ మంత్రిగా ఈ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం నా బాధ్యతగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆ క్రమంలోనే వచ్చిన ఇండిగో సంక్షోభం వంటివి ఆ బాధ్యతను మరింత పెంచాయి. భవిష్యత్తులో ఇటువంటివి మరోసారి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.